20 ఇది శర్మ బ్రాండ్. విలేజ్ స్పెషల్. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. రాజనందిని ఎంత క్యూట్ గా ఉన్నావు నువ్వు. మమ్మీ అంత క్యూట్ గా అయితే లేను. రెండు సేమ్ సేమ్. శశి మాస్టర్, దిస్ ఇస్ ఫ్యాబ్యులస్. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలుస్తా నీ వల్లో వాలేదాకా ఉసురు ఊరుకోదు. D1 title winner Harinath Reddy along with the choreographer Noble Master. అనేది క్వైట్ లాంగ్ అండ్ సక్సెస్ఫుల్ సీజన్. ఈరోజు ఎట్లయితే గట్ల విజ్జుని నా ఓన్ చేసుకోవాలి. ఈరోజు ఎట్లయినా విజయ మాస్టర్ని పడేయాలి. మేము పిలవచ్చా విజ్జు అని? కేవలం వన్నెలాడికి టిక్కులాడి వరకే. అది నన్ను విజ్జు అని మా వైఫై పిల్లలేదు. The show was power-packed show. Reintroducing Vijay Binni Master as Lover Boy Vijju. లిరిక్స్ కానీ దాని మీద మీరు వేసిన డాన్స్ కానీ చాలా చాలా బాగుంది. అలా నవ్వుతుంటే నేను ఇంకా టీమ్ లీడర్గా చేయట్లా, జడ్జిగా చేస్తున్నాను. ముందు డాన్స్ చేయండి, అప్పుడు జడ్జ్ అవ్వచ్చు. నువ్వు అంత హార్ష్ గా మాట్లాడకరా రెజీనా. మాకు అండగా నిలబడి ఎండనక వాననక లెక్క చేయకుండా ఉండే ఒక రైతు రుణం మాత్రం ఎప్పటికీ తీర్చలేము. ఇదే కదా నీ కథ. ఎప్పుడు చెప్తుంటాను, నాకు జతిన్ కొరియోగ్రఫీ అంటే చాలా ఇష్టం. నీ సీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా, నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. దేశానికి వెన్నెముక రైతు అని చెప్పి సో దానికి హ్యాట్స్ ఆఫ్. మీ లెగ్ అది ఏంటది? I have 7 stitches. యాక్చువల్లీ గ్లాస్ పగిలి తనకి ఇంజురీ అయ్యి తనకి స్టిచెస్ ఉన్నాయి. Sizzling Sushmita. పిల్ల వచ్చింది, బిస్కెట్ వేసింది. ఈ 11 మందిలో నుంచి టాప్ 6 ని జడ్జెస్ అనౌన్స్ చేయబోతున్నారు. మీరు సీక్రెట్ గా ఉంచినటువంటి స్కోర్ ని రివీల్ చేసేటువంటి టైం
నన్ను ఆపలేరు. నాకు కప్పు ఇవ్వకపోతే ఎవరిని వదండి, ఈసారి కప్పు నేనే రెడీ చేసుకుంటా. జడ్జెస్, రేపటి నుంచి నా మీద మార్కులు వేయడానికి రెడీగా ఉండండి. ఈసారి కప్పు నమ్మదే. నేను ఎన్ని సినిమాలు చేశాను తెలుసా, ఎన్ని డ్రామాలు చేశాను. వదినా అక్కడ కూర్చుంది. అంతే మన కర్మ. మనకంటే చిన్నోళ్ళేమో జడ్జిలు, మనకంటే పెద్దాళ్ళేమో యాంకర్లు. ఎలాగోనావమ్మా బంగారు తల్లి? మల్లెపూలతో ఈ రోజు అదరగొట్టాలి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పుట్టింటికి తీసుకుపోతున్నావు. ఆషాఢ మాసం కదరా. మరి ఇవన్నీ ఏం చేయాలి నేను? నీకు అన్ని మా ఆయన పోలికలు వచ్చినాయి. బస్తా మల్లెపూలు తీసుకుని, ఓ బస్తా మిఠాయిండలు తీసుకుని వచ్చేవాడు. తర్వాత ఈ మోసుకొచ్చిన అలుపుతో నిద్రపోయేవాడు. నీ ఐడియాలు నీకుంటే నా ఐడియాలు నాకుంటాయి. దయ్యాన్ని నీ మనవరాలు పిలవండి. భూతాన్నిరా, ఆషాఢం అని వచ్చానురా. అయ్యి బాబోయ్ 3 నెలలు తిరిగేలోపు నీకు పులుపు తినిపిస్తా. గడ్డి మేకలేనాడు దొడ్డో అడవికెళ్ళి రప్ప అని చెట్లు నరుకుతాడంట. అన్నయ్య గారు, మా గుమ్మ ముందు స్థలం మీరు కొనుక్కున్నారా? లేదమ్మా, కొనలేదమ్మా. మరి బండట్టుకొచ్చిన ఆ గుమ్మలో పెట్టరా గూట్లే. హలో ఆనందరావు గారండి, మీకు క్రెడిట్ కార్డ్ ఎలిజిబుల్ అయింది సార్. వచ్చేసారు, తొందరగా వచ్చాను తీసుకుందాం. కార్డు వచ్చిందా? మనం షాపింగ్ చేసుకుందాం పద. ది నెక్స్ట్ డే ఆస్తి రాపించుకున్నావా? రాయించి చూసుకున్నాను. క్రెడిట్ బిల్ కట్టేసేయండి. మీ ఆస్తి బాబు మీరు తీసుకోండి. ఇంటి పేపర్ మేము ఎందుకు నువ్వు ఇవ్వాలంటే నువ్వు లాగేసుకుంటాం. అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పానాలు నడిపించి చేస్తాను జాగ్గాడు. అరే ఎవతరా ఇది? రోజీ రోజు అంటే కష్టం, అప్పుడప్పుడైతే ఓకే. వీడేంది సముద్రం నడుస్తాడు? ఓడిడు కాదే. ఇప్పుడు సడన్ గా పడవ మునిగిపోతే తీసుకోవచ్చిన జాగ్రత్తలు ఏంది? జాకెట్ ఉంటాయి కదా, జాకెట్లు వేసుకోవాలి. మేము లంగాలు కూడా తీసుకున్నాం, చీరలు కట్టుకుని డ్యాన్స్ చెప్తాం. నా క్లాస్మేట్. హాయ్ బాజీ, హౌ ఆర్ యు? చేదీసి మాట్లాడే. ఈ అమ్మాయి ఎవరు? నా వైఫ్ రా. నేను స్నానం చేసి వస్తా, బయటికి వెళ్దాం. ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడా, నిన్ను పెళ్లి చేసుకున్నాడా? పిచ్చిగా మాట్లాడామంటే పళ్ళు రాలు కొడతా. నువ్వే నా పళ్ళు రాలంటే నేనే నీ పళ్ళు రాలు కొడతా. సాంప్రదాయిని శుద్ధ పూసని ఇద్దరిని రా. భాస్కర్ యాదవేడి, నువ్వెవరు? నేను ఆయన పెళ్ళని సార్. వాడి నీకు మొగుడైతే వాడికి నేను మొగుడిని. నైట్ నాకు ముద్దు పెట్టరా అంటే పెట్టలేడు. అంటే నువ్వే చెప్పావా పెట్టదని? నీ పని చెప్తాను. ఇన్కమ్ ట్యాక్స్ రెడీ అవుతుందట. మనకి ఇప్పుడు కావాల్సింది సార్, మంచి నమ్మకస్తులు కావాలి. 10 రూపాయలు ఏంటి సార్? 100 10 రూపాయలు చేయాలి, పెట్టుకోండి. తమ్ముడు వెళ్ళరా. చెప్పండి సార్. అదే పని చేస్తావా? 30,000 ఇస్తా. అడుక్కుంటే 60,000 వస్తాయి సార్. నీలో మంచి టైమింగ్ ఉందయ్యా, టీమ్ లీడర్ గా ట్రై చేయాల్సిందిగా. అలా చేసి ఇలా అడుక్కుంటున్నాను. భలే ఉంది ఆ చైరు. వాడికి చెప్పు అది నా చైర్ అని. ఏంట్రా నా ముందే మా బాస్ కూర్చోడు, నువ్వు కూర్చుంటావు ఏంట్రా? బయటగా ఏంట్రా? పోయి పడుకో. బెడ్ అయినా సర్వీస్ చేయించండి. ఏం చేయాలి? బెడ్. అమ్మాయి ఏమొద్దా? పర్లేదు, ఉంటే ప్రాబ్లం ఏం లేదు. ఏంట్రా నేనే ఎప్పుడు మా బాస్ని అమ్మాయిని అడగలేదు, నువ్వు అమ్మాయి అడుగుతున్నావు ఏంట్రా నువ్వు?
తెలియదు అనుకుంటా, ఫ్యామిలీతో వచ్చారు. ఆల్రెడీ అక్కడ హౌస్ఫుల్ బోర్డు పెట్టారు సార్. ఈ థియేటర్ నాదే. మరి హౌస్ఫుల్ బోర్డు పెట్టారు సార్? ఆ థియేటర్ పేరే హౌస్ఫుల్ థియేటర్. మరి థియేటర్ కి వచ్చినోడు చూసి పారిపోతాడు కదరా. అందుకనే 4 సంవత్సరాల నుంచి లాస్ట్ లో నడుస్తుంది. ఆవిడకి సినిమా కావాలి, పోకిరి సినిమా స్టార్ట్ చేయండి. ఏంటి థియేటర్ లో చుంచెలకలు వెళ్తున్నాయి సార్. నీ లైఫ్ లో ఎప్పుడైనా కార్నర్ సీట్ లాంటి సందర్భాలు జరిగాయా? జరిగినాయా జరగలేదు ఎట్లా చెప్పాలంటే పక్కకు మా వైఫ్ ఉంది. వైఫ్ తో కదా కార్నర్ సీట్ లో వెళ్ళి చూస్తాం సినిమా. చెప్పాలా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఈ రోజు మనం అమ్మకి శ్రీమంతం చేస్తున్నాం. నువ్వేంటి నేను చేస్తా. నువ్వు హోంవర్క్ చేయాలమ్మా, శ్రీమంతం చేయకూడదు. నా వెనకాల ఒక మామ ఉన్నాడు, ఆ మామ చేస్తాడు. ఏదమ్మా ఒక్కసారి మామయ్య అను. మామా ఒక్కసారి గొలుసుగా ఇచ్చేద్దాం. నేను చందమామ శ్రీమంతం చేస్తాం, మా అక్కకి 100 ఊర్లు మాట్లాడుకునేలా చేస్తాం. చెలియా నిన్ను చూడకుండా ఉండలేనమ్మా, నిన్ను చూస్తే రోజు నాకు పండగేనమ్మా. నాకు మీరు పాట పాడుతుంటే సార్ క్యాసెట్ ఏ సైడ్ బి సైడ్ గుర్తొచ్చింది సార్. దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే. డాడీ అంత ఫాస్ట్ గా డాన్స్ చేస్తే నీకు నచ్చిందా? నచ్చలే. క్యూట్ పర్ఫార్మెన్స్. కదిలే కాలమా. వద్దు నాన్న, తండ్రిని చూసి తన్నకూడదు. మా ఆయన చాలా మంచోడు, నువ్వు చెప్పినవన్నీ ఆయనలో నిజంగా. వచ్చావా నంగనాచి. ఈ గాజులు నీ చేతి నరాలకు తగిలి ప్రసవం సుఖంగా అవ్వాలని కోరుకుంటూ ఈ గాజులు వేస్తున్నాను. సీతమ్మకు జరిగేను సీమంతపు సేవా. రే అల్లుడు పుట్టాడురా నీకు, కానీ పేగు మెళ్ళేసుకొని పుట్టాడంట. ఫస్ట్ నువ్వు చూడకూడదు అంటున్నారా? 10 ఏళ్ల తర్వాత పుట్టాడు నా మేనల్లుడు, ముందు నేనే చూడాలి. తప్పుకోరా. ఇంకా మీ మేనల్లుడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడా? వాళ్ళ ఇంటికి వెళ్ళడా? రే చిన్ను, పద ఇంక మన ఇంటికి వెళ్దాం. వీడు ఇంకెప్పటికీ ఇక్కడికి రాడు. మామని రమ్మనమ్మా. మామ చచ్చిపోయాడు రా. ఒక అన్నయ్య కానీ ఒక తమ్ముడు కానీ లేదని నేను చాలా చాలా ఫీల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. చిన్నగాడికి యాక్సిడెంట్ అయిందిరా, వాడు నిన్నే కలవరిస్తున్నాడు రా. మీరు వెళ్ళారనుకోండి నా మీద ఒట్టాయి. వాడు నా మేనల్లుడు, నాకు అందరికన్నా వాడే ఎక్కువ. మామా లేవురా మామా ప్లీజ్. Heart touching performance guys, absolutely. అక్షరంలో ఒక అమ్మ కాదు 2 మాలు ఉంటాయి. మా ఒక 4 years అనుకుంటా ఆల్మోస్ట్ నేను వాడు అసలు మాట్లాడుకోలేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. మిత్ర మండలి టీం వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం.
త్వరలోనే మా ఇద్దరు కాంబినేషన్ లో కూడా ప్రేమంటే అనేటువంటి సినిమా వస్తుంది. సరిపోయారు ఇద్దరు. నీ లైఫ్ లో స్వీట్ పర్సన్ ఎవరో చెప్పు. విష్ణునా? ఏంటి విష్ణు, ఇంత చిన్న వయసులో నీకు షుగర్ వచ్చిందా? విజయ్ గారు, మీ లైఫ్ లో స్వీట్ పర్సన్ ఎవరు? ఈ టీం మొత్తంలో మీరు ఒక్కళ్ళ పేరే చెప్పాలి. నా పేరు చెప్పుకోవచ్చా? నాది కూడా పేరే అండి. మా అమ్మగారు యాక్చువల్లీ మీ బిగ్గెస్ట్ ఫ్యాన్ అన్నమాట. ఈ బూరే మీకోసం ఉంచుతున్నాను నేను. వాళ్ళ అమ్మాయికి ఇవ్వండి, అమ్మాయి తిన్నా తను తిన్నట్టే కదా. కరెక్ట్, తీసుకోండి. మా షోకి వచ్చినప్పుడు ఒక వారం 10 రోజుల్లో వస్తుందని చెప్తుంటారు కొంతమంది, ఆ తర్వాత 3 నెలలకు వస్తుంది సినిమా. అలాంటి సినిమా డైరెక్టర్ ని తోసేసిన ప్రసాద్. నా ప్రాబ్లం కూడా అదేరా. మీ ముగ్గురులో కల్లా తెలివైన వాళ్ళు ఇద్దరు ఇక్కడికి రండి. ప్రియదర్శికి నీ తెలివితేటలు ఉండడానికి గల కారణాలేంటి? అన్ని తెలివితేటలు నన్ను ఇప్పుడే తెలుస్తున్నాయండి. కారణం ఏంటి మీరే చెప్పండి. తెలివి తోటలు కాదు, తేటలే అన్నాను. నా తెలుగు కరెక్ట్ చేయమాకండి. మీ తెలివి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మీరండి, మీరే ప్లేస్ ఎంజాయ్ చేస్తారు? ఇల్లు. నిహారిక? వాకిల్లు. ఇది అమ్మోరికత్తి నన్ను. ఇదేంటి, ఇది కామెడీ ఒక జాతి రత్నాల్లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దాని నుంచి కాపీ. రే మంచి మాట్లాడే విషయం. ప్రేక్షకులుగా మేము ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు సినిమాకి? కామెడీ ఉంటుంది, నవ్వాలి మీరు. మళ్ళీ జోక్ వచ్చింది. ఇప్పుడు ప్రసాద్ వేరే వచ్చిన తర్వాత కొంచెం మండుతున్నట్టుంది. ఇంకా హై అవుతుంది. సారీ ఫోన్ తీసుకురండి. ఇన్స్టా చాట్ హిస్టరీ మొన్ననే క్రియేట్ చేసా కొత్తది. ఏ పేర్లున్నాయి? శైలు, శివాని, నిహారిక. వాట్సాప్ చాట్ హిస్టరీ ప్రసాద్ బెహ్రా. మీ ఫోన్ అంటే ఇవ్వండి. నా ఫోన్ తేరా. ఫోన్ మీకు షూటింగ్ లో బాగా కోఆపరేట్ చేసిన పర్సన్ ఎవరు? ఏ దర్శి, బి నిహారిక. అది పడదే మామ పడితే ఇట్లాంటి వాళ్ళకి. ఈ సినిమా మీరు చేసి ఉంటే ఇంకా బాగా చేసేవాడిని అని మీకు అనిపించిన సినిమా ఏది? ఏ పుష్ప, బి RRR. ఏమన్నా ఆఫీస్ లో వచ్చిన పుష్ప క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నా. మీకు అసలు కాంపిటీషనే కాదు అనే కమీడియన్? ఏ సత్య, బి వెన్నెల కిషోర్. ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరి పేరు చెప్తారు? విజయ్ దేవరకొండ, శ్రీ విష్ణు. అది సరిగ్గా పోలేదు, ఇంకోసారి వేయొచ్చు కదా. మాకు కూడా కనిపిస్తుంది సరిగ్గా పోలేదని. ఈ బ్యాట్స్మెన్ మీదే అన్ని హోప్స్ పెట్టుకున్న బౌలింగ్ టీం అంచనాలు అందుకోగలడా? అండర్ 19 లో 20 ఇయర్స్ గా ఆడుతున్న స్పిన్ బౌలర్. బ్యాట్ లేదు, బాల్ లేదు, ఎట్లా ఆడుతున్నారు? వాళ్ళు అంతే అన్న, బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడతారు, బోట్ లేకుండా క్యారమ్స్ ఆడతారు, రోజు ఎవరో ఒకళ్ళు ఎరుపప్పని చేస్తారు. సుమా అడ్డా ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ టీవీలో. కుమార్ ఆంటీ గారు, హైదరాబాద్ లో బిర్యానీ తర్వాత మీ ఫుడ్ అంత ఫేమస్ అండి. అసలు నేను గుర్తున్నాను, ఒకసారి వచ్చా మీ దగ్గరికి. డబ్బులు లేవు, భోజనం పెట్టమని అన్నారు కదా. సుష్మిత గారు, మీరు అర్జెంట్ గా షార్ప్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అలాంటివి ఏమైనా తీసేసేయండి. ఎందుకు సుధీర్? గుండెల్లో మీరు తిరుగుతుంటే నాకు గుచ్చుకుంటుందండి అక్కడ. బాడీ అసలు అంతా ఏంటి ఎంత స్ట్రాంగ్ ఎలా సార్? ఒక్క గుద్దు గుద్దితే గోడ బదిలిపోతుంది. అబ్బా రోజు నాతో రావచ్చుగా, దూకడానికి ఇబ్బంది అవుతుంది. ఆదర్శ్ కలజోడు పెట్టుకుని నన్ను చూడంగానే మా జిమ్ లో కూడా ఒకడు వస్తాడు. తేజా అన్నా, కొంచెం ఫిట్ గా ఉండొచ్చు కదరా. ఒకసారి నా ప్యాంట్ లాగు. ఇంతకన్నా ఫిట్ ఆడని ఉంటదా? నవీన్, నీ పరిస్థితి ఏంటి? ఏం తెలియదు అన్న, లాస్ట్ మినిట్ రమ్మన్నారు. ఇలాంటి సమయంలోనే వీరులు తరచుగా మాట్లాడే మాట ఏంటో తెలుసా? గుంట మాయించి పొంగు మీద
పపాయ, పూరి, బనానా, అరటిపండు. ఏయ్ సిగ్గుందా? బనానా అరటిపండు రెండు ఒకటే. ఎవరు మీరు ఎందుకు ఇలా వచ్చారు? ఫిట్నెస్ ట్రైన్ అని న్యూట్రిజిస్. ఏంటది? న్యూట్రిజిస్. గౌతమ్ చూస్తున్నా ఫిట్ గా ఉన్నాడని అనిపించట్లేదు ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు? పవిత్ర నీకు ఇదే కదా కావాలి. ఏ కెమెరా వస్తున్నాయి చూడండి. రే మీరు జిమ్ వీడియోలు చూసేలా ఉన్నారంటే మరి కంప్లీట్లీ రాంగ్ రా. ప్రసాద్ నువ్వు రాంగ్ చేసావు. ప్లీజ్ అన్నయ్య, ఇంటి దగ్గర మా అమ్మ చూస్తుంటుంది అన్నయ్య. ప్రసాద్ నువ్వు వచ్చాయి. నవీన్ గారు లాస్ట్ మినిట్ లో వచ్చి నా మీద అరుస్తారేంటి మీరు? అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఇంకెప్పుడు ఇలా తప్పు చేయను. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలని. స్టేజ్ మీద ఒక మాట చెప్పాలి పవిత్రకి. ప్లీజ్ నిజం చెప్తున్నా పవిత్ర, ఐ లవ్ యూ. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 గంటలకు మీ ఈటీవీలో. చెప్పన ప్రేమ మిలేనియం సాంగ్స్ తో మేము ముందుకు రాబోతున్నాం. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. ఎవ్రీ టికెట్ ఆ పాటలు మన రేడియోలో ఎక్కడైనా వింటే ఆ పీరియడ్కి వెళ్ళిపోతాం అనమాట. ఈరోజు నువ్వు పాడలా, నీ ఆత్మవిశ్వాసమే అద్భుతంగా పాడింది. ఈ మిలీనియం సంవత్సరంలో మాత్రమే నేను కంప్లీట్ జీరోకి వెళ్ళిపోయాను. ఎందువల్ల? కేవలం మణిశర్మ గారు, ఇంకొక ప్రపంచం ఆర్పి పట్నాయక్. పాటలో భావోద్వేగం మాత్రం అద్భుతంగా పలికించారు. వాయిస్ చాలా మృదువుగా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. యు హావ్ ఎ యూనిక్ క్వాలిటీ. ఈ పాటలో ఇంతవరకు నేను వినని ఇంప్రొవైజేషన్స్ ఇవన్నీ. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, ఆ ఇంటి గట్టు నేనడిగా, చిరుగాలి నాపి నేనడిగా. ఒక అద్భుతం అని అనాలనిపించింది కానీ అనలేకపోయాను. ఆకాశానడిగా బదులే లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ శృతి నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కామాక్షి పరదేవత అలా నడుచుకుంటూ వస్తుంటే మహాపెరియావ స్వామివారికి ఆవిడ గజ్జల చెప్పులు వినిపించాయట. నువ్వు బాగా ప్లాన్ వేసావు అబ్బాయి. ఏంటిది? ప్లాన్ వేస్తున్నది కార్తికేయ కాదు, శ్రీధృతి ఒక ప్లాన్లో ఉందని నాకు అర్థమైంది. నువ్వు అబ్జర్వ్ చేయడమే పనిగా పెట్టున్నావు కదా అందరినీ. నీకు ఇంతవరకు చెప్పని మాట ఇంకా సాధన చేయాలి ఈ పాట విషయం. బట్ ఇందులో వాయిస్ మెచ్యూరిటీ బాగా పెరిగిందని అనిపించింది. అది యాడ్ చేసావు, అది నీ ఇంప్రొవైజేషన్ కదా? పాటలో ఉన్నటువంటి ఎమోషన్ కి కూడా ఆ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు ఉండాలి, ఏ మోతాదులో ఉండాలి అనే దానికి ప్రతి దానికి లెక్క ఉంటుంది. నిజంగా మేము కళ్ళు అప్పగించి చూసేలా పాడాం. సునీత గారు ఇచ్చిన బిల్డప్ కి నేను ఏమనుకున్నానంటే, ఇది నీ టాలెంట్ కి పరీక్ష. చరణ్ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేను ఏం పాడాలి? మన ఇద్దరం కలిసి గంగా పాడదామా? అవునా?
సాయి కార్డ్స్ కొంచెం నచ్చుండే. ఓ అన్ని గ్యాప్లు ఇస్తానా? గుండె లోతుల్లో ప్రవహించి మమ్మల్ని నీ యొక్క గానంలో ముంచెత్తావు, అంత బాగా పాడావు. సఖీ చిత్రం నుంచి కాయలాబ్ చెడుగు. ఓకే, సఖీ అంటే నువ్వు పుట్టావు అప్పుడు? ఓకే అనిల్, రైట్స్ ఉన్నాయా మా